వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారతీయుడు 2 అదే ఇండియన్ 2 చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది. రాష్ట్రంలో టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. మొత్తం 8 రోజుల పాటు ఈ టికెట్ల రేట్లు అమల్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ కల్కి 2898 ఏడి చిత్రానికి కూడా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ అనుమతి అయితే ఇచ్చింది. ఇక భారీ అంచనాల మధ్య భారతీయుడు 2 చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఇక శంకర్ డైరెక్షన్ లో 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి ఇది సీక్వెల్ కావడం విశేషం. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత సేనాపతి పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ మూవీ టీం కి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది ప్రభుత్వం. టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. భారతీయుడు 2 చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 50, మల్టీప్లెక్స్ లో 75 రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాటు అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఇక ఈ నెల 12 నుంచి 19 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించింది ప్రభుత్వం. అలానే వారం రోజుల పాటు 5వ ఆట ప్రదర్శనకి కూడా ఊకొట్టింది ప్రభుత్వం. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రానికి కూడా రేవంత్ సర్కార్ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి అయితే ఇచ్చింది. అయితే ఆ సినిమా బడ్జెట్ 600 కోట్లు కావడంతో గరిష్టంగా 200 వరకు పెంచుకునే వీలైతే కల్పించింది. దీంతో కల్కి సినిమాకి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల వరకు పెంచుకునే వీలైతే ఇచ్చింది. ఇక రీసెంట్ గా జరిగిన భారతీయుడు 2 ప్రెస్ మీట్ లో టికెట్ ధరల పెంపు పైన చర్చ జరిగిన సంగతి మనకు తెలిసిందే. టికెట్ ధరలు పెంచాలి అంటే డ్రగ్స్ కి వ్యతిరేకంగా మూవీ టీం వీడియోలు చేయాలి అంటూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనని భారతీయుడు 2 మూవీ టీం దృష్టికి మీడియా అయితే తీసుకొచ్చింది. అయితే దీనిపైన సిద్ధార్థ్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తమకి ఎప్పటి నుంచో సమాజ బాధ్యత ఉందని, తాను గతంలోని కాండమ్ యాడ్లు కూడా చేసినట్టుగా అయితే చెప్పారు. ఇక ఎవరో ఏదో చెప్తే చెయ్యాలి అనేలాగా తాము లేమని, అదే విధంగా స్వతహాగానే మేము చేస్తాము అంటూ సిద్ధు అయితే అన్నారు. ఇక ఈ కామెంట్లు వైరల్ కావడంతో తర్వాత వివరణ కూడా ఇచ్చారు సిద్ధార్థ్. తన కామెంట్లను అపార్థం చేసుకున్నారు అని, డ్రగ్స్ పైన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్టుగానే ప్రకటించారు. ఇక ఈ విషయంలో రేవంత్ రెడ్డి వెంటే తాము ఉన్నాము అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అనంతరం భారతీయుడు 2 టీంను రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.